హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో బంగాళదుంప కుర్మా ఎలా అనేది చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ నేను బంగాళదుంపల్ని బాయిల్ చేశానండి. ఇదిగో జెంట్స్కి అయితే బేగా ఈజీగా అయిపోయే కర్రీస్ ఏంటంటే ఇది ఒకటి బంగాళదుంప, ఈ పొటాటో, అలాగే దాల్ బాయిల్ చేసుకొని ముద్దపప్పులాగా తినడం, అలాగే ఆమ్లెట్ వేసుకోవటం. ఈ బంగాళదుంప ఒకటి చాలా ఈజీ అయింది. ఏంటంటే నేను పెద్ద సైజు 2 దుంపలు తీసుకున్నాను. దీన్ని మీ కుర్మా అంటాం కదా, బంగాళదుంప కుర్మా చేయడానికి అనమాట. ఫస్ట్ నేను కళాయిలోని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ నేను తక్కువే వాడతానండి, చాలా తక్కువ వాడతాను. 3 స్పూన్స్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఫస్ట్ వెల్లుల్లి, పోపు దినుసులు వేస్తున్నాను. 2 ఎండుమిర్చి వేస్తున్నానండి. ఆయిల్ బాగా మరిగిపోయిన తర్వాత వెల్లుల్లి, గరం అవి ఇస్తాను వేస్తాను. ఆ నెక్స్ట్ 2 డ్రై మిర్చి వేస్తున్నానండి. దీంట్లోనే మన కుర్మా కూరలోని కారం వేయం కదా, ఏమి వేయము. ఆ మిర్చి, డ్రై మిర్చి అలాగే మిర్చి వేస్తాము. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు నేను ఇది తక్కువ కదా, ఇది 2 మనుషులకి సరిపోతుందండి కుర్మా. పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నాను, బాగా బాయిల్ చేశాను మెత్తగాన. దానికి పచ్చిమిర్చి, ఇదిగో నేను తీసుకున్నవి పచ్చిమిర్చి, టమాటా, ఒక చిన్న సైజు టమాటా అండి, ఒకటంటే ఒకటే, కరివేపాకు, మిర్చి, అల్లము, చిన్న సైజు అల్లం తీసుకున్నాను. మీరు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో వేసేసుకుంటామండి. మొత్తము ఉల్లిపాయలు మొత్తం చాలా ఈజీ అయిన ప్రాసెస్. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, లేదా మీరు పెద్ద సైజు లేకపోతే చిన్న సైజువి 3 కట్ చేసుకోండి, మీడియం సైజులని. ఇవి బాగా వేసిన తర్వాత సాల్ట్ వేసుకుంటాము. తగినంత సాల్ట్ వేసుకుంటామండి, టేస్ట్కి తగినట్లు. వేసుకున్న తర్వాత దీంట్లో కారం పొడి ఏమి వెయ్యండి. కుర్మా కూరకి పసుపు వేస్తాను నేను. పసుపు చూడండి చిటికెడు వేస్తున్నాను, కలర్ కోసం అని, అంతే. వితిన్ 5 మినిట్స్లోనే ఇది అయిపోతుందండి. కుర్మా చాలా ఈజీ. దీంతో చారు చేసుకుంటే బాగుంటుంది, సాంబార్ కానీ చారు. మగపిల్లలకైతే ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఏంటంటే ఈ కుర్మా కూర ఒకటి. బంగాళదుంపలు బాయిల్ చేసుకుంటాము, మెత్తగా దీన్ని మరిపేస్తాము, స్మాష్ చేసేస్తాము. తర్వాత ఒక సైజు ఉల్లిపాయ తీసుకోవడం, ఒక చిన్న సైజు టమాటా, మిర్చి అయితే నేను 2 బంగాళదుంపలకి 4 మిర్చి తీసుకున్నానండి. అలాగే డ్రై మిర్చి 2 తీసుకున్నాను, అంతే. బాగా వేగిన తర్వాత కొద్దిగా లైట్గా, మరి బాగా ఉల్లిపాయలు మెత్తగా అయ్యేలా చేయొద్దు. ఇప్పుడు బాగా మెరిపేసేస్తాము, బంగాళదుంపని స్మాష్ చేసేస్తామండి. ఇదంతా పట్టుకో. స్మాష్ చేసి ఆ ఉల్లిపాయలు అలా వేస్తూ ఉంటే ఇది 10 మినిట్స్ కూడా ఉండదు కూర. బాగా ఇది బాయిల్ చేసాం కదండి, మెత్తగా అయ్యింది. ఇదిగో మొత్తం ఆ వేడెక్కుతున్నాయి కదా ఉల్లిపాయలని, ఇది వేసేస్తామండి. ఇప్పుడు కలుపుతాము అంతా. కలిపేసి ఒక్క 5 మినిట్స్ దీన్ని లిడ్ పెట్టుకుంటాం. దీనికి నైట్ సాంబార్ చేశాను కదా, సాంబార్ ఉంది నాకు. సరే ఫ్రెండ్స్, ఇది బాయిల్ చేసిన తర్వాత ఇక
చేస్తున్నాను. 5 minutes అయిపోయింది కదా, అయిపోయిందండి కూర. స్టవ్